ఓం శ్రీమాత్రే నమః. జై హిందూ ప్రేక్షకులకి అమ్మవారి ఆశీస్సులు పరిపూర్ణంగా లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గత వారం మనం 24వ తారీఖు వరకు కూడా వరఫలాల్లో చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు 30వ తారీఖు నుంచి ఉన్నటువంటి గ్రహస్థితిని, 5వ తారీఖు వరకు ఉన్న గ్రహస్థితిని మనం చూసినట్లయితే కుంభరాశికి వార ప్రారంభంలో నిరుత్సాహంగా మొదలవుతుంది. వార ప్రారంభంలో నిరుత్సాహంగా మొదలైనటువంటి ఫలితాలు వార మధ్యంలోకి వచ్చేసరికి ఆకస్మికంగా కొంత శుభాన్ని కలిగించే స్థితికి వెళతాయి. ఆ తదుపరి వారాంతం వచ్చేటప్పటికే మరలా కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటాయి. అంటే కొంత నిరుత్సాహం, కొంత శుభం కలిగే అవకాశాలు కుంభరాశికి ఉంటాయి. ముఖ్యంగా ధనిష్ఠా నక్షత్రం వారి మీదను, అట్లాగే శతభిష నక్షత్రం వారి మీద ఇది ఉంటుంది. కానీ పూర్వభాద్ర నక్షత్రం వారికి అంత ఇబ్బంది ఉండదు. వారికి యోగవంతమైన స్థితి ఉందని చెప్పవచ్చు. ఇక ఈ రాశిలోని వారికి ఈ వారం ఆర్థికపరమైనటువంటి విషయాల్లో రుణాల పరంగా ఉన్నటువంటి ఉద్రేకత తగ్గే అవకాశాలు ఉంటాయి. అట్లాగే వాక్కు మీద వార ప్రారంభంలో నిగ్రహం లేకుండా ఉండి అనవసరమైనటువంటి వాద ప్రతివాదాలకు వెళితే ఖచ్చితంగా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. కుంభరాశిలోని వారు వాక్కుని నియంత్రణగా వాడాలి. మితంగా వాడుకుంటే యోగవంతమైన స్థితి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అన్ని రకాలుగా కూడా జాగ్రత్తలు తీసుకోక తప్పదు ఈ యొక్క కుంభరాశి వారు. అంటే చెబుతున్నటువంటి విషయంలో ఏదైనా సరే మీరు ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నప్పుడు దానికి సంబంధించి ఎలాంటి కాంట్రావర్షన్స్ లేకుండా చూసుకోవాల్సిన స్థితి ఎక్కువగా ఉంటుంది వార ప్రారంభంలో. వార మధ్యంలో ఎలాంటి ఇబ్బందులు రావు. వార ప్రారంభం తర్వాత నుంచి వార మధ్యంలో ఏమీ రావు. వార ప్రారంభంలో మాత్రం వాక్కు మీద నియంత్రణ పాటించాల్సి ఉంటుంది ఈ యొక్క కుంభరాశి వారు. ఈ రాశివారు ఈ వారం కుంభరాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ, అమ్మవారి దుర్గాదేవి పూజ, ప్రత్యేకించి ఆంజనేయ స్వామి పూజ వీరికి మంచి శుభాన్ని కలిగిస్తుంది.